ఈ నెల అనగా జూన్ 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు నార్పల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈడిగా గణేష్ అనే ఒక అతను వచ్చి తన కూతురు కనిపించలేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని కూతురి పేరు పావని, 5 సంవత్సరాలని చెప్పడం జరిగింది. అదే రోజు 3:30 నుంచి కనిపించలేదంటే వెంటనే మా ఎస్ఐ గారు గర్ల్ మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి టీంలు ఏర్పాటు చేసుకొని ప్రాబబిలిటీ ఛాన్స్ ఏమైనా పాప ఎక్కడ మిస్ అయింది, లేక ఎక్కడ ఆడుకుంటూ పడిపోయిందని పాత భవనాలు, బాయిలు, కుంటలు ఇట్లాంటివన్నీ వెతికించడం జరిగింది. అదే క్రమంలో ఏదైనా క్రిమినల్ యాంగిల్ ఉందామని ఆ యాంగిల్లో కూడా మా ఎస్పీ గారు మేడము, మా డిఎస్పీ శివారెడ్డి గారు చెప్పడం వల్ల క్రిమినల్ యాంగిల్లో కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారనే యాంగిల్లో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనగా 22వ తేదీ 8:30 ప్రాంతంలో ఒక మేము అలా చూసుకుంటూ పోతుంటే ఏమన్నా బాయిలు ఏమైనా పడిందేమని వెతుకుతుండగా ఇక్కడే మన పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక బాయిలో వెతుకుతుంటే ఎస్ఐ గారును, నేను, పెద్ద మనుషులు, మా స్టాఫ్ అంతా వెతుకుతుంటే అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈడిగా గణేష్ అనే అతను చచ్చాడుతో కనిపించినాడు. అప్పుడు ఎందుకు అని మేము అట్లా వెళ్తుంటే మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎందుకు అని మేము అతను క్వశ్చన్ చేస్తే అప్పుడు అతను తన కూతుర్ని బాయిలో పడేసినట్లు, ఆ శవం తేలిందా లేదని చూసుకోవటానికి వచ్చినట్లు చెప్పడం జరిగింది. అప్పుడు మేము క్వశ్చన్ చేయగా ఎందుకు ఇలా చేసినామంటే అతనికి తన భార్య పైన చిన్నపాటి అనుమానం ఉంది, ఆమె వేరే వాళ్ళతో ఇతర సంబంధాలు పెట్టుకుందని వీడు అనుమానిస్తున్నాడు. దాని తర్వాత ఇంకా స్ట్రాంగ్గా తన కూతురు నాకు పుట్టలేదేమో అని చిన్న అనుమానం కూడా వీనికి ఎప్పటి నుంచి మదిలో ఉంది. దానికి తోడు ఇంట్లో భార్య డామినేషన్ ఎక్కువైపోతుంది, పిల్లలపైన ఆధిపత్యం ఈ పాప చెలాయిస్తుంది, తనకి ఇష్టం లేకపోయినా ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఒక ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేసిందని, ప్రతి పనికి తనకు వ్యతిరేకంగా పిల్లలపై నిర్ణయం తీసుకుంటుందని కోపంతో భార్య పైన కక్ష తీర్చుకోవాలంటే కూతుర్ని చంపేస్తే ఈమె పైన కక్ష తీర్చుకోవచ్చిన ఒక ఉద్దేశంతో ఒక చెడుగా ఆలోచించి 20వ తేదీ 3:30కు ఇతడే పోయి స్కూల్కి పోయి వాళ్ళ పాపను తీసుకొని అలా నడిపించుకుంటూ బావి మాటలు చెప్పి నడిపించుకుంటూ బావి దగ్గర ఈత నేర్పిస్తాను రా అన్నట్లు పిలుచుకొని పోయి ఆ పాప అలా చూస్తుండగా తోసేసి ఏమీ ఎరగనట్లు బ్యాగ్ తీసుకొని పాప ఎక్కడ మిస్ అయింది అని అమాయకంగా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు, స్టాఫ్ బాగా మా ఎస్పీ మేడం గారు ఇచ్చిన టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అంతా ఛేదించినారు. ఈ కేసు కొంచెం త్వరగా ఛేదించబడిన కారణం ఎస్ఐ రాజశేఖర రెడ్డి అనే టీము వీడిని అరెస్ట్ చేసి మంచి సాక్షులు ఏర్పాటు చేసి ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇతను శిక్ష పడేటట్లు కూడా ఉండాలని మా ఎస్పీ మేడం గారు స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కేసుని కూడా తయారు చేస్తున్నాము. వాడు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్ష పడేటట్లు, ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి కనువిప్పు కలిగేటట్లు ఉండాలనేది ఈ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని స్ట్రాంగ్గా కట్టినాం. సో భార్య మీద అనుమానంతో పనిచేశాడు. భార్య పైన అనుమానము ప్లస్ అన్నిటికూ ఈమె ఆధిపత్యం చెలాయిస్తుంది, ఈమె పైన కక్ష తీసుకోవాలని అమాయకమైన పిల్లలపై కక్ష తీసుకున్నారు. ఇది ఏ రోజు జరిగింటుంది సార్? అదే రోజు 20వ తేదీ 3:30 అంటే 4 గంటల ప్రాంతంలో తోసేసినట్లున్నాడు. ఆయన ఎంతగానే ఒప్పుకున్నాడా లేకుంటే ఎట్లా సార్? అది ఒప్పుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉండే కూతురుని ఎందుకు తీసుకుపోయి చంపేశాడు సార్? కూతురే తనకు పుట్టలేదు అనే ఒక అనుమానం ఎక్కువైంది.